సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం భేటీ అయింది. హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీతో మాజీ మంత్రి హరీష్ రావు బృందం భేటీ అయింది. అసలు హెచ్సియులో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితుల గురించి కమిటీ సభ్యులకు నివేదికను అందజేసింది. చైర్మన్ సిద్ధాంత దాస్ ఇతర సభ్యులకు అన్ని విషయాలను వివరించింది. ఈ కమిటీ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం భేటీ అయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అసలు హెచ్సియు భూముల అంశంపై సుప్రీంకోర్టు కమిటీతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బృందం భేటీ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఇప్పటికే పెద్ద గందరగోళం నెలకొంది. ఇప్పటికే అక్కడ దమనకాండ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ చేపట్టి ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దమనకాండను ప్రత్యేకంగా అధ్యయనం చేసి అక్కడ వివరాలను సేకరించేసి అక్కడ ప్రత్యేకంగా విద్యార్థులతో పాటు పలువురు ఎన్జిఓస్ తో కూడా సమావేశమైంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బృందం కమిటీతో ఎంపవర్ కమిటీతో భేటీ అయి పలు కీలక అంశాలను కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, ప్రత్యేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అభయారణ్యాలు ఏదైతే అడవులతో పాటు జంతువుల సంరక్షణ, ఇప్పటికే పక్షులు పెద్ద ఎత్తున చనిపోయాయి, జింకలు కూడా మృత్యువాత పడుతున్నాయి. కానీ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టట్లేదు. అందులో జంతువులు లేవని, ఇటు పక్షులు లేవని చెప్పేసి ఒక చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను రక్షించాలి, అవి ఎట్టి పరిస్థితుల్లో వేలం వేయకుండా అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కమిటీకి నివేదిక సమర్పించింది. అటు పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ లంగ్ స్పేస్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయి కనుక ఖచ్చితంగా భూములను ఎట్టి పరిస్థితుల్లో అన్యక్రాంతం కాకుండా చూడాలి. ఇది కేవలం ప్రభుత్వం కుట్రపూరితంగానే వివరిస్తుంది. అందులో అనేక చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నీ కూడా ఇవాళ ధ్వంసమైపోతున్నాయి. చెట్లు 100 ఎకరాల్లో చెట్లను నేలమట్టం చేశారు. ఇవాళ జంతువులు ఆర్తనాదాలను వినలేకపోతున్నా, పక్షులు జంతువులు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని చెప్పేసి పగడబాలు పలుస్తున్నారు తప్ప ప్రభుత్వానికి పట్టింపు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కమిటీకి నివేదిక అందించారు. అంతేకాకుండా ఇటు ప్రైవేటు పరం ఏ విధంగా చేస్తారు, ఇప్పటికే ఐసిఐసిఐ బ్యాంకు నుంచి లోన్ పొందేందుకు కూడా మార్టిగేజ్ చేసుకునేందుకు కూడా చేపట్టిందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఇవాళ ప్రభుత్వం చర్యలను ఖచ్చితంగా ఈ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. కమిటీ కూడా సానుకూలంగా స్పందించింది. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు ఉంటుంది, ఈ భూమిని ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మకుండా అడ్డుకుంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్. ఇక హెచ్సియు భూముల అంశంపై అయితే సుప్రీంకోర్టు కమిటీతో మాజీ మంత్రి హరీష్ రావు బృందం అయితే భేటీ అయింది. అసలు హెచ్సియులో ఏం జరిగింది, ఎలాంటి విధ్వంసకాండ జరిగింది అనేది వాస్తవ పరిస్థితుల గురించి అయితే ఆ కమిటీ సభ్యులకు నివేదికనైతే బీఆర్ఎస్ బృందం అయితే హరీష్ రావు ఆధ్వర్యంలో ఉన్న బీఆర్ఎస్ బృందం నివేదికను అందజేసింది. ఇక